నెక్స్ట్ అనపర్తి టు తిరుపతి వయా బెజవాడ బోరుమంటున్న ఆశావాహులు పాపం సీట్లు. ఇప్పుడు తిరుపతికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, తిరుపతిలో ఇప్పుడు జేబీ శ్రీనివాస్ ఇంట్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు మొత్తం సమావేశమయ్యారంట. మోహన్న తీసుకోండి, మొత్తం సమావేశమయ్యారంట. ఆ విజువల్స్, ఆ ఫోటోలు కూడా వచ్చినాయి ఇప్పుడే. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎట్లా అక్కడే ఉన్నారు కాబట్టి పోయి కలిసి మరొకసారి పునరాలోచన చేయండి, ఆర్ఎంసీ శ్రీనివాసులకి వద్దు, మీరు స్థానికులకి ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మేము గెలిపించుకొని వస్తాము, మీరు వారిని అక్కడ ఇవ్వటం వలన పార్టీ దెబ్బతింటుంది, ఆయన ఎవరిని కూడా కలుపుకొని వెళ్ళట్లేదు, చెప్పినటువంటి ఏ ఒక్క మాటని కూడా ఆయన అమలు చేసే విధంగా, ఇంప్లిమెంట్ చేసే విధంగా లేడు, వాళ్ళు అక్కడి నుంచి ఎవరైతే వైసీపీ లీడర్లు తీసుకొచ్చి వాళ్ళు మా మీద పెత్తనం చేస్తున్నారు అని వారు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే జనసేన లీడర్లు కూడా అసంతృప్తితోటే ఉన్నారు. సరే, బయటికి పార్టీ హైకమాండ్ ఏదో చెప్పడంతో కొద్దిసేపు అట్లా ఉన్నారు కానీ, బట్ ఇంటర్నల్గా మాత్రం వాళ్ళు కూడా అన్హ్యాపీగానే ఉన్నారని చెప్తున్నారు. మరి ఏం జరిగిద్దో చూడాలి. ఆ సీటు విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సుగుణమ్మ గారు కూడా పాప అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి తాను అనపర్తి సీటు ఆయన నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో అనేక కేసులు ఎదుర్కొన్నాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు, పోరాటాలు చేశాడు. ఇప్పుడు వెళ్ళని ఫంక్షన్ లేదు, ఎక్కని మెట్టు లేదు, దిగిన మెట్టు లేదు. పాపం అంత యుద్ధం చేసి అక్కడ అంత యుద్ధాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి ఈరోజు సీట్ లేదనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా పరిగణించింది. పాపం ఉన్నోళ్ళలో కష్టపడినటువంటి వ్యక్తి అతను. నల్లమల్లి రామకృష్ణారెడ్డి చాలా కష్టపడ్డాడు. చాలామంది కష్టపడినటువంటి వాళ్ళకి సీట్లు దక్కినాయి, కష్టపడినటువంటి వ్యక్తికి సీట్ దక్కకపోవటం అనేటువంటిది అదో చర్చ జరుగుతుంది. సరే, పోతున్న మహేష్ పాపం వెస్ట్, అతను జనసేన పార్టీలో తన ఫ్రంట్ లైన్లో ఉండి యుద్ధం చేశాడు, పోరాడాడు, ప్రతి కార్యక్రమంలో తన వంతు కృషి చేశాడు. చివరికి ఇప్పుడు అతని విషయంలో కూడా కన్ఫ్యూజను. ఇవన్నీ కొంత పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లున్నాయి. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి పాపం అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినట్టుంది. అవును సార్, అంటే చాలామంది దాదాపుగా గత 3 ఏళ్లుగా 4 ఏళ్లుగా ఆయా రాజకీయ పార్టీలు పట్టుకుని ఆయా ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ని వ్యతిరేకిస్తూ పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు చేసినటువంటి ఉద్యమాలు కానీ వారు చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో అనేక కేసులు ఎదుర్కొన్నారండి. కానీ చివరికి ఎన్నికలు వచ్చే సమయానికి, ఆ పళ్ళు కోసుకునే సమయానికి పొత్తుల రూపంలో వారి చుట్టూరు ప్రమాదాలు అలుముకున్నాయని పాపం ఈరోజు ఆ సీట్లు వారు త్యాగం చేయవలసిన పరిస్థితి, త్యాగం ఏంటంటే వాళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదండి. త్యాగం కాదండి, వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదండి. ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు లేకపోతే అవకాశం వచ్చినప్పుడు అనుభవించవలసిన పరిస్థితులు చేజారిపోవడంతో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన, ఒక రకంగా ఆ పార్టీ అధిష్టానాలపై మాట్లాడలేకపోయినప్పటికీ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. అనేక నియోజకవర్గాలు పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కోరుకున్నటువంటి నియోజకవర్గాలు చూస్తే కనుక దాదాపుగా కూడా జనసేనకో తెలుగుదేశానికో ఒక బలమైనటువంటి నియోజకవర్గం, ముఖ్యంగా కూడా విజయవాడ పశ్చిమ తీసుకుంటే సార్ ఉదాహరణకి ఆప్ సీటు, అలాగే అనపర్తి సీటు, అక్కడ ఆయా పార్టీలకు బలమైనటువంటి నియోజకవర్గాలు. అటువంటి నియోజకవర్గాలు పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అక్కడ బలమైన నాయకులు ఉన్నారా అంటే బలమైన నాయకులు ఉన్నారో లేదో తెలియదు, కానీ సీనియర్ నాయకులు పట్టుకొచ్చి అక్కడ పోటీ చేయించే పరిస్థితి ఏర్పడ్డదండి. ఈ రకంగా అండి ఇప్పుడు తిరుపతి కూడా దాదాపుగా అదే పరిస్థితి అండి. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ పొత్తులలో కొంత కీలకమైనటువంటి నియోజకవర్గాలు వదులుకోవడం, అక్కడ సీనియర్ నాయకులు వదులుకోవడంతో పార్టీ అధిష్టానం కూడా కొంత తలనొప్పిగా ఉందండి. వారిని పిలిచి వారితో మాట్లాడి సంప్రదింపులు జరిపి వారిని మళ్ళీ బుజ్జగించి అక్కడ మీరు ఎట్లా ఉండాలనే పరిస్థితి తీసుకురావటం అండి. కానీ ముందుగానే కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని భారతీయ జనతా పార్టీకి బలం ఉన్న చోట భారతీయ జనతా పార్టీ తీసుకుని ఉంటే కనుక కొంతవరకు వెసులుబాటు లభించి ఉండేదండి. కానీ ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కాకుండా మాకు పలానా నియోజకవర్గం కావాలి, ఈ నియోజకవర్గం నుంచి మేము పోటీ చేస్తామని చెప్పేసి వారు పట్టుబట్టి వారికి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికారంతో వీరిపై ఒత్తిడి తీసుకొచ్చి చివరికి తప్పనిసరి పరిస్థితులు ఆయా స్థానాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. నిజంగా కూడా పి గన్నవరం చూస్తే పి గన్నవరం కూడా దాదాపుగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తర్వాత మళ్ళా మార్పులు చేర్పులు చివరికి అది జనసేనకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందండి. అలాగే అనేక నియోజకవర్గాల్లో దాదాపుగా కూడా 4-5 ఏళ్లుగా కూడా కష్టపడే నాయకులందరూ కూడా తీవ్రమైన నిరాశతో ఉన్నారు సార్.
మరి వారికి రేపు రాబోయే రోజుల్లో అయినా ఆ పార్టీలు ఏమైనా మరి వారికి సముచిత స్థానం కల్పిస్తాయా, లేదా వాళ్ళ రాజకీయ జీవితం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిపోతుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా సార్ ఇట్లాంటి పరిస్థితి చాలా నియోజకవర్గాలు చాలామంది నాయకులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. ఓకే, మోహన్ ఉన్నాడా? సతీష్ జాయిన్ అవుతుంది సతీష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి పాపం అనపర్తి నల్మల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటి? సార్ అయితే మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే టీడీపీ లిస్ట్ ప్రకటించిన మొదటి లిస్ట్ లోనే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా తన వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రధానంగా కూడా అంటే ఎప్పుడైతే బీజేపీకి సీటు కేటాయిస్తున్నారు అని చెప్పేసి వార్తలు వెలువైనాయో అప్పటి నుంచి కూడా ప్రధానంగా అక్కడున్న వైసీపీకి సంబంధించిన నాయకుల్లోనే ఒక సానుభూతి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎంత ఆపోజిట్ లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న వైసీపీ నాయకులే చెప్తున్నారు సార్, అయ్యో ఇన్ని సంవత్సరాలు కష్టపడి చాలా వరకు సానుభూతి అయితే మాత్రం మనకి వస్తున్న పరిస్థితి సార్. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్న ఎవరైతే వైసీపీకి సంబంధించి సత్య సూర్యనారాయణ పైన అనేక పోరాటాలు చేశారు, దాంతో పాటు యుద్ధాలు ప్రకటించారండి. గట్టిగా పోరాటం చేయడంతో పాటు ఎక్కడికి ఏ ఫంక్షన్ అయినా సరే ప్రతి చోట కూడా తిరగడంతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే ఒకటే చెప్తున్నారు సార్, అధినాయకుడితో నేను మాట్లాడడం జరిగింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనపర్తి సీట్ అయితే మాత్రం వదులుకునే ప్రసక్తి లేదని చెప్పేసి నాకు హామీ ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు కింద ఉన్న క్యాడర్ కూడా ప్రధానంగా ఈ రోజు చాలా వరకు వైసీపీ టీడీపీకి సంబంధించి వాళ్ళ పదవులు కూడా రాజీనామా చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. ఎందుకంటే ఈ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీకి సంబంధించి ముఖ్యంగా ఈ అనపర్తి నియోజకవర్గం కూడా ఎక్కువ నగ్గే సీట్ ఏదైనా ఉంటే ఫస్ట్ ఇదే వస్తుందని చెప్తాను కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి సార్. ఎందుకంటే ఒకవేళ కానీ అక్కడ టీడీపీకి కానీ ఇవ్వకుండా ఒకవేళ బీజేపీకి ఇచ్చిన పరిస్థితే కనుక ఏర్పడితే కనుక ఆ మండపేట నియోజకవర్గం ఏదవుతుందో ఆ నియోజకవర్గానికి సంబంధించి రాయవరం మండలం ఉంది సార్. రాయవరం మండలానికి మండపేట నియోజకవర్గంలో చేరుతుందో ఆ మండపేట నియోజకవర్గంలో చేరిన రాయవరం మండలంలో దాదాపు రెడ్లకు సంబంధించి 30,000 మంది ఓట్లు ఉన్నారు సార్. ఈ 30,000 మంది ఓట్ల ప్రభావం కూడా మండపేట మీద పడే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఆశావాదులు ఇప్పటికీ అందరికీ శ్రద్ధ చెప్తారు సార్, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడద్దు, అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటుందని కూడా నల్లమల్లి రామకృష్ణ వారందరికీ శ్రద్ధ చెప్తున్న పరిస్థితులు. ఓకే, రైట్ సతీష్. నెక్స్ట్ మోహన్ ఉన్నారా? మోహన్ జాయిన్ అవ్వలేదు సార్. ఓకే, ఇది పాపం ఒకసారి ఆ బైట్స్ ఉన్నాయి వేయండి పాపం వాళ్ళ బాధని. బైట్స్ ప్లీజ్. మైనింగ్ విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న అక్రమాలపైన కానీ పోరాడుతున్న ఫైటర్ రామకృష్ణారెడ్డి, అతనికి నేను గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది అనేది ఆయన స్పష్టంగా బీజేపీ పెద్దలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారు ఎంపికయ్యారో ఆవిడ కూడా అనపర్తి టికెట్ తెలుగుదేశం పార్టీది, రామకృష్ణారెడ్డిది కాకపోతే పార్లమెంటు ఎన్నిక కూడా ఇబ్బందుల్లో పడుతుంది అని వారు కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. మైనింగ్ విషయంలో కానీ తెలిసిన విషయమే, ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమారులు జరుగుతాయి. అలాంటి తారుమారుకి నేను బలైపోయాను. అయినా కూడా నేను ప్రజల్లో ఉండి, మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం. సో ఆ ప్రజలకి ఎప్పుడూ మనం అండగా ఉండాలి, నిరుత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లోనే ఉంటాను. ఈ ప్రజల పోతిన మహేష్ని జనసేన పార్టీ గాజు గ్లాస్ తరపున కోరుకుంటున్నారు. జనసేన పార్టీకి సీటు కేటాయిస్తేనే, పోతిన మహేష్ కేటాయిస్తేనే గెలుపు సాధ్యమవుద్ది. లేని పక్షంలో కూటమి లక్ష్యం ఏదైతే ఉందో వైసీపీని ఓడించాలనే నినాదం ఇక్కడి నుంచే దెబ్బ తగులుతుందని కూడా పార్టీకి తెలియజేస్తున్నా. నేనైతే ఖచ్చితంగా మొదటి రోజున మాట్లాడిన మాటే మాట్లాడుతున్నా. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నాకు సీటు రాని పక్షంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో నిలబడతా, పోటీ చేస్తా. చేసిన కుట్రలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పాత వీడియోలు తీసి ఆ వీడియోలని కట్లు పేస్ట్లు ఎడిట్లు చేసి ఆ బ్యాడ్ని నా మీద, తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టాలని చూసినప్పుడు నాకు నేనుగా నా వల్ల పార్టీ ఇబ్బంది పడకూడదని ఒక సహృద్భావ వాతావరణంలో నేను బయట రావడం జరిగింది. ఒకవేళ నేను నియోజకవర్గంలోనే ఉండుంటే ఒక నియోజకవర్గానికి పనిచేసి ఉండేవాడిని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలా ఓడించాలి, ఎందుకు ఓడించాలి అనేది నా కమ్యూనిటీ ప్రజలందరికీ కూడా నేను చైతన్యం కల్పించి జగన్మోహన్ రెడ్డిని ఓడించి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకునే పనిలో మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఓకే, రైట్.
ఇది ఓవరాల్గా పాపం అసంతృప్తులు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ పాపం రాజకీయాల్లో సుబ్రహ్మ గారు చాలా ఆవేదనగా పాపం కష్టపడి పనిచేసినప్పుడు దక్కనప్పుడు కొంచెంగా చాలా బాధ ఉండిద్ది. సరే చూద్దాం.